హాయ్ అండి. ఈరోజు నేను మీకు మసాలా రైస్ చేసి చూపిస్తున్నానండి. ఇంట్లో ఎన్ని కూరగాయలు ఉన్నా ఒక్కొక్కసారి అసలు ఏమీ చేయబుద్ధి కాదు, తినబుద్ధి కాదు. అబ్బా రొటీన్గా ఇవే నా కూరలు అనిపిస్తుంది. అటువంటప్పుడు ఈ మసాలా రైస్ చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు ఇంకా స్కూళ్ళు స్టార్ట్ అయిపోతున్నాయి, మనకి కాలేజెస్ కూడా. ఈ బాక్సెస్కి, లంచెస్ బాక్సెస్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది భలే ఈజీగా చేసేసుకోవచ్చు, క్షణాల మీద చేసేసుకోవచ్చు. ఈ మసాలా రైస్ ఘాటుగా ఉంటుంది, బాక్స్లో కూడా చప్పబడకుండా ఉంటుంది. దానికి ఏం లేదండి, ఆయిల్ను నెయ్యి రెండు మిక్స్ చేసుకుని వేసుకుని కొద్దిగా షాజీరా వేసుకుని కూరగాయ ముక్కలన్నీ వేసి కొద్దిగా పసుపు వేసి కాస్త వేగిన తర్వాత ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపిన తర్వాత కొద్దిగా పెరుగు వేసి పుదీనా కూడా వేసి బాగా కలిపిన తర్వాత బియ్యం కూడా వేసి బాగా వేపి దాంట్లో నీళ్లు పోసేసి తగినన్ని విజిల్ పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ తెప్పించేస్తే మన మసాలా రైస్ రెడీ అండి. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసి తింటే అద్దిరిపోతుంది. పెరుగుతో రైతాతో కూడా చాలా బాగుంటుంది.